ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ సినారియోస్ చూసాం కదా. సో ఈరోజు ఇంకొక వీడియో గురించి విల్ ట్రై టు అండర్స్టాండ్. సో బేసిక్గా ఏంటంటే, మనం ఒక కంటైనర్ నుంచి వేరే కంటైనర్కి ఒక ఫైల్ కాపీ చేసినప్పుడు ప్రతిసారి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు సేమ్ ఫైల్ వస్తుంది. అలా కాకుండా విత్ టైం స్టాంప్ అనేది యాడ్ చేయాలి. ఇప్పుడు ఒకసారి పైప్లైన్ రన్ చేసామనుకోండి, ఒక కంటైనర్ నుంచి వేరే కంటైనర్కి ఫైల్ అనేది కాపీ అవుతుంది. బట్ దాంతోపాటు టైం స్టాంప్ కూడా నేను యాడ్ చేయాలి. సో అలాంటి కేసెస్లో ఎలా చేయాలి ఏంటి అనేది కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ టుడేస్ వీడియో. ఓకే, లెట్స్ దట్. ఫస్ట్ ఒక 2 డేటా సెట్స్ క్రియేట్ చేద్దాం. న్యూ డేటా సెట్, అజూర్ బ్లాక్ స్టోరేజ్, సోర్స్ డేటా సెట్. సో ఇది డేటా సెట్ తీసుకున్నాం. సోర్స్ పేరు ఏదంటే ఇవ్వండి, దాని తర్వాత లింక్డ్ సర్వీస్. ఓకే, సో ఫస్ట్ రోజు హెడర్. అలానే మీరు ఏదైతే ఫైల్ మూవ్ చేయాలనుకున్నారో, కాపీ చేయాలనుకున్నారో ఆ ఫైల్ని సెలెక్ట్ చేద్దాం. సో department1.txt. అలానే కనెక్షన్ కూడా తీసుకోవచ్చు, క్లిక్ అని. ఓకే, సో దాని తర్వాత సో ఇంకొక డేటా సెట్ కావాలి కదా, న్యూ డేటా సెట్. సో అజూర్ బ్లాక్ స్టోరేజ్, డీలిమిటెడ్ టెక్స్ట్. ఓకే, ఇది టార్గెట్ ఆర్ డెస్టినేషన్, వాడెవర్ ఇట్. టార్గెట్ డేటా సెట్, లింక్డ్ సర్వీస్. ఫస్ట్ రోజు హెడర్, డెస్టినేషన్, దట్స్ ఇట్. ఓకే, అలానే ఇక్కడ సో ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేయాలి. సో డెమో ఏడిఎఫ్ ఫైల్స్. ఓకే, అలానే ఇంకా ఫైల్ నేమ్ అనేది మనం స్పెసిఫై చేయలేదు కదా. సో నేను అందుకని కనెక్షన్ స్కీమా కూడా తీసుకుంటున్నాను అనమాట. సో జస్ట్ డేటా సెట్ నేమ్, లింక్డ్ సర్వీస్, ఫైల్ పాత్ అంటే కంటైనర్, ఫైల్ నేమ్, సారీ ఫోల్డర్ నేమ్, ఫైల్ నేమ్ అనేది ఇంకా రాలేదన్నమాట. ఓకే, సో మనకి ఇప్పుడు ఏం కావాలా, సోర్స్ నుంచి టార్గెట్కి మూవ్ చేసినప్పుడు మనకి ఆ ఫైల్ అనేది టైం స్టాంప్ కూడా యాడ్ అవ్వాలి. అది మన రిక్వైర్మెంట్. సో అలాంటి కేసెస్లో మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం ఏంటి అనేది కూడా సో విల్ ట్రై టు అండర్స్టాండ్ టుడేస్ వీడియో. సో ఫస్ట్ ఒక పారామీటర్ క్రియేట్ చేస్తాం. ఎక్కడ టార్గెట్లో క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఫైల్ నేమ్ ఇది స్ట్రింగ్. సో ఇది కనెక్షన్ లెవెల్లో స్పెసిఫై చేస్తుంది. ఓకే, సో ఫైల్ నేమ్, దట్స్ ఇట్. సో ఇప్పుడు నేను పారామీటర్ క్రియేట్ చేసింది డేటా సెట్ లెవెల్. ఎక్కడ క్రియేట్ చేసాం, డేటా సెట్. సో ఇప్పుడు సోర్స్ డేటా సెట్, టార్గెట్ డేటా సెట్ రెండు క్రియేట్ చేసాం కదా. అలానే ఒక పైప్ లైన్ క్రియేట్ చేస్తాం. సో న్యూ పైప్ లైన్, పేరు ఏదైనా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ రిజల్ట్. ఓకే, సో ఇప్పుడు కాపీ యాక్టివేట్ తీసుకుంటాను. కాపీ, సో సోర్స్, సో అలానే టార్గెట్, దట్స్ ఇట్. సో ఇప్పుడు మనం సోర్స్లో అన్నీ కూడా ప్రాపర్గా కాన్ఫిగర్ చేసాం, ఫైల్ పాత్ అండ్ డేటా సెట్. సో బట్ ఇక్కడ మనకి ఫైల్ నేమ్ అనేది డైనమిక్గా రావాలి. ఎక్కడి నుంచి రావాలి, డైనమిక్గా. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఒక పారామీటర్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఫైల్ నేమ్ ఇన్ పైప్ లైన్. ఓకే, పేరు ఏదైనా వచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ వచ్చేసరికి ఎంప్లాయీ. సో ఫైల్ నేమ్ వచ్చేసరికి ఎంప్లాయీ. ఒక పారామీటర్ క్రియేట్ చేస్తామన్నమాట. ఈ పారామీటర్ని టార్గెట్ డేటా సెట్లో యూజ్ చేస్తాం. ఓకే, సో చూడండి ఇక్కడ. ఓకే, సో ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫస్ట్ చూద్దాం ఇది వర్క్ అవుతుందో లేదో. సో బట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మనం ఎక్కడ కూడా టీఎక్స్టీ అని ఇవ్వలేదు. ఓకే, ఎక్కడ కూడా ఎక్స్టెన్షన్ అనేది ఇవ్వలేదన్నమాట. సో అందువల్ల ఇక్కడే నేను కంప్లీట్ చేస్తాను, అంటే ఎక్స్ప్రెషన్ ఎలా రాయాలంటే ఏంటి అనేది. సో దానికోసం కంక్యాట్ అనే ఒక ఫంక్షన్ తెలుసు. ఓకే, మనకు తెలుసు కదా ఫంక్షన్స్ ఎలా రాయాలో. సో కంక్యాట్లో ఫస్ట్ ఫైల్ నేమ్ కామా, సో అండర్స్కోర్ కామా, సో ఇక్కడ డేట్ యాడ్ చేయాలి. సో దానికోసం నేను యూటీసీ నవ్ తీసుకోవచ్చు. ఫస్ట్ దాన్ని ఫార్మాట్ చేయాలి. ఫార్మాట్. సో ఈ ఫంక్షన్స్ గురించి అన్నిటి గురించి కూడా చెప్పడం జరిగింది ఇంతకుముందు వీడియోస్లో. సో ట్రై టు వాచ్ సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. YYY, ఐఫోన్, MM, DD, HH, సో మినిట్స్, సెకండ్స్, దట్స్ ఇట్. ఓకే, సో దాని తర్వాత సో .txt. ఓకే, దట్స్ ఇట్. ఇలా మనం ఏంటంటే
కంకేట్ అనే ఫంక్షన్, ఫార్మాట్ డేటా అనే ఫంక్షన్, ఈటీసీ అనే ఫంక్షన్ ద్వారా అన్నిటిని కూడా డైనమిక్గా సో టైం స్టాంప్ అనేది మనం యాడ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు క్లిక్ అన్నాం చూడండి. ఇప్పుడు మనం డైనమిక్గా ఎక్స్ప్రెషన్ అనేది బిల్డ్ చేయడం జరిగింది అన్నమాట. సో ఇప్పుడు మనం ఏంటి, ప్రతిసారి ఫైల్ రన్ చేసినప్పుడల్లా ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఎలా? విత్ టైం స్టాంప్ తోటి క్రియేట్ అవుతుంది. క్లిక్ ఓకే. సో వ్యాలిడేట్ చేద్దాం. లుక్స్ గుడ్. సో డీబగ్. ఓకే, దట్స్ దట్. సో డెస్టినేషన్ కంటెంట్ చెక్ చేద్దాం. రిఫ్రెష్. ఐ థింక్ చూడండి క్రియేట్ అయిన ఫైల్ విత్ టైం స్టాంప్ తోటి క్రియేట్ అయింది చూడండి. సో 2023లో 9th డే, సో 10:36 ఇది యూటీసీలో ఉన్న. అదే మనం ఐఎస్టీ సో ఇండియన్ స్టాండర్డ్ టైంలోకి మార్చామనుకోండి మన టైం వస్తుంది. సో వాటి గురించి నేను ప్రీవియస్గా చెప్పాను అనమాట, ఎలా కన్వర్ట్ చేయాలి ఏంటనేది కూడా. సో మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమైంది. సో ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. డీబగ్. ఓకే, సో లోడ్ అవుతుంది. లెట్స్ వెయిట్. సో క్యూడ్ స్టేట్. రిఫ్రెష్. చూడండి గో ఫైల్. ఇది ఎప్పుడు 36కి, ఇది 37కి. ఓకే, సో మళ్ళీ రన్ చేద్దాం. ఒక 10 minutes వెయిట్ చేసి. సో ఓకే, ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. డీబగ్. క్లిక్ ఆన్ ఓకే. అఫ్కోర్స్ మన దగ్గర సెకండ్స్ కూడా ఉన్నాయి కాబట్టి డిఫరెన్షియేషన్ చూపించవచ్చు. రిఫ్రెష్. దాట్స్ ఇట్. చూడండి ఇదేమో 37:22, ఇదేమో 50. ఇలా మనం ప్రతిసారి ఫైల్ రన్ చేసినప్పుడల్లా సో డైనమిక్గా టైం స్టాంప్ అనేది యాడ్ చేయొచ్చు అనమాట. అందువల్ల ఇంతకుముందు చెప్పా కదా, పారామీటర్స్ అలానే వేరియబుల్స్ ఈ ఫంక్షన్స్ లేకుండా మన ఏడిఎఫ్లో ఏది చేయాలన్నమాట. ఎందుకంటే రియాలిటీలో అంతా కూడా డైనమిక్గా ఉంటుంది. ఓకే, ఇంకా మనం గెట్ మెటా డేటా ఫర్ ఈచ్ లూప్ కంటైనర్ తీసుకున్నప్పుడు అంతా కూడా డైనమిక్గానే పాస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేసు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యు నెక్స్ట్ వీడియో. బాయ్.